లోక్సభ ఎన్నికల తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ జారీ చేసింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉంది. మంచి రోజు చూసుకుని నామినేషన్లు వేయాలని అభ్యర్థులు భావిస్తుండగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల మొదటి రోజే నామినేషన్ల కోలాహలం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏపీలోని 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కూడా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. తొలి రోజు పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఏపీలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తి కాగా వైసీపీ అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల జాబితాను ఆయా నియోజకవర్గాల్లో ప్రకటిస్తారు. తెలంగాణలో 2,95,00,000 మంది ఓటర్లున్నారు. అందులో 1,48,00,000 మంది పురుషులు కాగా 1,46,00,000 మంది మహిళలు. ఏపీలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య తెలుస్తుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ రాష్ట్రంపై కేంద్రీకృతమైంది. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 88. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా బరిలో ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని 42 లోక్సభ స్థానాలతో కలిపి మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న తొలిదశ పోలింగ్ నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో 8 చోట్ల, మహారాష్ట్రలో 7, అస్సోంలో 5, ఉత్తరాఖండ్లో 5, బీహార్లో 4, ఒడిశాలో 4, అరుణాచల్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో తలా 2 చోట్ల, అండమాన్లో 1 చోట తొలి దశలో ఎన్నికలు పూర్తవుతాయి. నిజానికి యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో 7 దశల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తొలి దశ లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, చెప్పండి, ఈసీ నోటిఫికేషన్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారిక ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 91 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సిక్కిం, ఒరిస్సాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 రాష్ట్రాల్లో మొదటి దశలో 91 స్థానాలకు గాను ఈ యొక్క మొదటి దశలో 91 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఇక అధికారిక ప్రక్రియ ఈ రోజు నుంచి కూడా ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నుంచి కూడా ఈ అధికారిక ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మొన్న మార్చి 10వ తేదీన షెడ్యూల్ ను విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత కరెక్ట్ గా వారం రోజులకి, అంటే 18వ తేదీ ఈ రోజు విడుదల చేశారు. మళ్ళీ 25వ తేదీ, మార్చి 25వ తేదీ చివరి తేదీగా నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 20వ తేదీకి, మార్చి 25వ తేదీకి ఈ యొక్క ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం 91 స్థానాలకు ఈ 91 స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 7 విడతలుగా జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి 147 స్థానాలకు గాను 28 స్థానాలకు ఈ రోజు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ బట్టి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒరిస్సాలో మాత్రం 147 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు 28 స్థానాలకు మాత్రమే
ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 20 రాష్ట్రాల్లో, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ లో కూడా దీనికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్ కు సంబంధించినటువంటి మార్చి 25వ తేదీతో ఈ యొక్క చివరి తేదీ అంటే నామినేషన్లు గడువు చివరి తేదీ మార్చి 25కు ముగుస్తుంది. మొత్తం 543 స్థానాలు ఉన్నట్టు లోక్సభ స్థానాలకు గాను 7 దశల్లో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 11వ తేదీన జరగబోతుంది. దీనికి సంబంధించి మార్చి 26వ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 28 వరకు కూడా ఉపసంహరణకు చివరి తేదీని మార్చి 28గా నిర్ణయించారు. మే 25న ఏదైతే కౌంటింగ్ మే 23న అన్ని 7 దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత మే 23న కౌంటింగ్ అన్ని ఒకేసారి నిర్వహించబోతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 8 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 7, అదేవిధంగా అస్సాంలో 5, ఉత్తరాఖండ్ లో 5, బీహార్ లో 4, ఒడిశాలో 4 లోక్సభ స్థానాలకు ఈ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అంటే 91 లోక్సభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో తలా 2 సీట్లు, ఈ రాష్ట్రాల నుంచి 2 సీట్లలో ఎన్నికలు జరగబోతున్నాయి మొదటి ఫేజ్ లో. అదేవిధంగా అండమాన్, అదేవిధంగా నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక స్థానంలో కూడా ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకు గాను ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లో 60 స్థానాలు, సిక్కిం లో 32 అసెంబ్లీ స్థానాలు, ఒరిస్సాలో 28 అసెంబ్లీ స్థానాలకు ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11న ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 18వ తేదీన అంటే ఈ రోజు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మార్చి 10వ తేదీన ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. అప్పటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రెండో ఫేజ్ ఏప్రిల్ 18వ తేదీన 2వ విడత, ఏప్రిల్ 23న 3వ విడత, ఏప్రిల్ 29న 4వ విడత, మే 6న 5వ విడత, మే 12న 6వ విడత, మే 19న 7వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తానికి ఈ రోజు ఈ నోటిఫికేషన్ ఇక విడుదలైన వెంటనే నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కూడా 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈ రోజు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక ఏపీలో నామినేషన్లకు సంబంధించి మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, నామినేషన్లకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 లోక్సభ, 175 అసెంబ్లీ సంబంధించినటువంటి స్థానాలకి ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 11వ తారీఖు జరగబోతున్నాయి. అయితే దీనికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి కాసేపట్లో 13 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఆ జిల్లాల్లో సంబంధించిన అంశాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే నామినేషన్కు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి రిజిస్టర్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలు, నామినేషన్ పత్రాలతో పాటు ఆ నామినేషన్స్ వేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏవేవైతే పత్రాలు కావాలో అన్ని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటు మొత్తం కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికే ఆ అధికారిని కూడా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఇప్పటికే ప్రకటించడంతో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు 25వ తారీఖు వరకు కూడా నామినేషన్ స్వీకరణ కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాన్ని చూస్తే మాత్రం టీడీపీ మరి కొన్ని సీట్లను ప్రకటించాల్సి ఉంది. వైసీపీ అయితే దాదాపు అన్ని సీట్లు కూడా ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన బీజేపీ కానీ ఇతర వామపక్షాలు, జనసేన ఇవన్నీ కూడా సీట్లు అధికారికంగా కొన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రకటించారు. మొత్తం మీద ఎలక్షన్ కి సంబంధించినటువంటిది ప్రక్రియ, కీలకమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైందని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ 10వ తారీఖున ఏదైతే ఆ నోటిఫికేషన్ మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందో ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో రాజకీయటువంటి ఆ హడావుడి కొనసాగింది. ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలంతా కూడా అభ్యర్థులను ఏదైతే కేటాయించేటువంటి దాంట్లో వాళ్ళకి సీట్లు
ఫైనల్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో తలమునకై ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అదే స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి దాన్ని కనుక చూస్తే మాత్రం మొత్తం దాదాపు 46,000కు పైగా ఈ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు గత ఏడాది నవంబర్ 1 నుంచి ఇప్పుడు జనవరి నిన్నటి వరకు కూడా దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల పైగా ఓట్ల పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే 25వ తారీఖున మొత్తం మీద సప్లిమెంటరీ ఓటర్ల జాబితా ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా విడుదల చేయనుంది. ఆ రోజు వరకు మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ దాదాపు అన్ని కూడా వెరిఫికేషన్ ఓటర్ల ఫామ్ 6 అన్ని కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. మరికొన్ని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా 20వ తారీఖుకే ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో ఎలక్షన్ అధికారులకు సంబంధించిన కానీ బిఎల్ఓ కానీ దాని మీద యుద్ధ ప్రతిపాదన పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు సైమల్టేనియస్ గా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి చూస్తే మాత్రం పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాల యొక్క పెంపు సంబంధించినటువంటి దాని మీద కూడా భారీ స్థాయిలోనే కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 46,000కు పైగా ఉన్నప్పుడు కూడా ఒక్క పోలింగ్ కేంద్రంలో 1,400 మంది మాత్రమే ఓటర్లు పోలింగ్ వేసేటువంటి అవకాశం ఉంది. అంతకు పెంచితే మాత్రం తప్పనిసరిగా అదే ప్రాంతంలో మరొక చోట పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం దాదాపు 35కు పైగా లక్షలు ఈసారి కొత్త ఓటర్లు మొత్తం మీద ఓటర్లు జాబితా పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా దాదాపు సుమారు 4 కోట్ల వరకు కూడా ఓటర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యకి చేరే అవకాశం ఉందని కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అంచనా వేస్తుంది. ఇప్పటికే ఫామ్ 7కు సంబంధించిన దాంట్లో వివిధ రాజకీయ పార్టీలు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఓటర్లు వాళ్ళకి తెలియకుండానే ఓట్లు తొలగించడం అనేటువంటిది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైనప్పటికీ ఆ సంచలనం కూడా కొంత ఓటర్లో ఒక రకమైనటువంటి ఆ భయాందోళనకు కూడా గురి చేసింది. ఎందుకంటే తమ ఓటు ఉందో లేదో అని భారీ స్థాయిలో ఈసారి ఎన్నికలకు వాళ్ళ ఓటు కోసం తప్పనిసరిగా వెరిఫికేట్ చేసుకోవడం, ఓటు లేకపోతే వెంటనే అప్లై చేయడం అనేది కూడా ఓటర్లలో జరిగింది. దీని యొక్క ప్రభావమే దాదాపు నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 40 లక్షల దాదాపు ఓట్లు పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధానమైనటువంటి అవకాశం. కాబట్టి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సంబంధించి చూస్తే మాత్రం మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మానిటరింగ్ కమిటీలు, కోఆర్డినేషన్ కమిటీలు అన్నింటిని కూడా వేయడం జరిగింది. ఇప్పటికే పోలీస్ శాఖ, ఎక్సైజు దాంతోపాటు మరికొన్ని శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో సమన్వయం చేయడం, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సరిహద్దు జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 40కి పైగా చెక్ పోస్టులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొన్ని చెక్ పోస్టులు కూడా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కానీ జిల్లాలకు సంబంధించినటువంటి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎక్సైజ్ శాఖ అయితే తీవ్ర స్థాయిలో భారీ స్థాయిలో కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక్క ఎక్సైజ్ శాఖకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపు నిన్న సాయంత్రం వరకే 7 కోట్ల విలువైనటువంటి లిక్కర్ను కూడా దేశీయ విదేశీ మద్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. మరోవైపు దాదాపు ఒక 2 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. వాళ్లే దాదాపు 11,000కు పైగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా దాడులు చేయడం జరిగింది. ఇవే అయితే గత 2004కి సంబంధించి చూస్తే మాత్రం ఎక్సైజ్ మొత్తం మీద ఎన్నికలు మొత్తం జరిగినటువంటి క్రమాన్ని చూస్తే 9 కోట్లకు సంబంధించినటువంటి మద్యం మాత్రమే సీజ్ చేశారు. కానీ ఎలక్షన్కే ఇంకా నోటిఫికేషన్ ఇప్పటి వరకు రానే లేదు. ఇప్పటికే దాదాపు 7 కోట్లకు పైగా ఇప్పటికే పట్టుకోవడం జరిగిందంటేనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా అది ఏదైతే భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రాల్లో పూర్తి ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలోనే దాదాపు 102 మంది 25 మంది ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులని 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పరిశీలకులుగా పంపించనున్నారు. దాంతోపాటు ఎక్సైజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి దాదాపు 77 మంది అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ కి ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి అబ్జర్వర్ గా పంపించనున్నారు. వాళ్ళు మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రతి పైసాని లెక్కిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు రాజకీయ పార్టీల ప్రచారం జరిగింది కాబట్టి ప్రచారంలో నేతలకు సంబంధించిన దాంట్లో ఏమన్నా కోడ్ వయలేషన్స్ ఉంటే లేకపోతే ఏమన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద ఫిర్యాదులు రాజకీయ పార్టీల మీద రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఎవరైతే నామినేషన్ క్రమంలో వాళ్ళ ఎన్నికల కోడ్ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద కేసులు ఉంటాయి. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయ పార్టీలకి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా
ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించకండి, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ కి సహకరించండి. దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ గా మేము ఓన్లీ ఎంపైరింగ్ పాత్ర మాత్రమే నిర్వహిస్తాం. రాజకీయ పార్టీలు మాత్రమే రాజకీయపరమైన అంశాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో కృషి చేయాల్సిన అవసరం ఉందని నిన్న గోపాలకృష్ణ ద్వివేది కూడా రాజకీయ పార్టీలకి అభ్యర్థులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దూటే మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే రాక తలికే 2 రోజుల క్రితమే మీరు వైఎస్ వివేకానంద చర్చ జరగడంతో పాటు ఆ మంత్రాలయంలో జరిగినటువంటి టీడీపీ అభ్యర్థి మీద దాడికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే వైఎస్ వివేకానంద హత్య అనంతరం మొత్తం రాయలసీమ సంబంధించినటువంటి 4 జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీ, డిఎస్పీ దీనికి సంబంధించి మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు, ఎస్పీలు అందరితో కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి దాని మీద, లేకపోతే ఆ రోజు ఏ రోజు ఉందో ఆ రోజు సంబంధించి పూర్తిగా ఆ రోజు ఏమేమి పట్టుబడ్డాయి అనే దాని మీద డే టు డే, మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ పంపించమని చెప్పేసి ఇప్పటికే డీజీపీని, వివిధ జిల్లా కలెక్టర్ని, ఎస్పీలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో డైలీ శాంతి భద్రత సంబంధించినటువంటి రిపోర్టు కూడా ఎలక్షన్ కమిషన్కి వస్తుంది. దాన్ని రోజు మదించడంతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదికల్ని, డీజీపీ ఇచ్చిన నివేదికని, ఎస్పీలు ఇచ్చిన నివేదికకి వాళ్ళంతా కూడా ఒక మదింపు చేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎక్కడగా తాము కానీ, ఎస్పీలు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, డీజీపీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన దాంట్లో తొలి విడతగా ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే 1,06,000కు సంబంధించినటువంటి ఏవైతే పోలీస్ సిబ్బంది, ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా ఏదైతే యూనిఫామ్ సంబంధించినటువంటి సర్వీస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిధుల కోసం వాడుకుంటా ఉంది. దానికి తోడు ఇప్పటికే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కి 350కి పైగా కంపెనీల పారామిలిటరీ బలగాలను కావాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రాష్ట్ర పోలీసులు కోరటం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాన్ని చూస్తే మాత్రం ఇప్పటికే 90 కంపెనీలకు సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా సెంట్రల్ ఫోర్స్ అన్ని కూడా నియోజకవర్గాలకు తరలించడం జరిగింది. మరొక విషయం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతి భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి నియోజకవర్గాలుగా ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించడం జరిగింది. అక్కడే ఎక్కువ వాళ్ళు మొత్తం కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించిన దాన్ని కానీ, పార్టీకి సంబంధించినటువంటి దాని కదలికల మీద తప్పనిసరిగా నిఘా ఉంచుతామని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దృష్టి సారించడంతో పాటు ఎలక్షన్ కమిషన్ బహిరంగంగా కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇకపై అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే మాత్రం ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 40 కోట్ల విలువైనటువంటి డబ్బు కూడా డబ్బు కానీ, బంగారం కానీ, అట్లానే వెండి కూడా పట్టుబడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే, ఎందుకంటే ఇంకా ఎలక్షన్ కి సంబంధించి చూస్తే మాత్రం ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ఉంది. ఈ లోపు ఇంత డబ్బు పట్టుబడడంతో ఎలక్షన్ కమిషన్ కూడా శాంతి భద్రతల విషయంలో కానీ, ఇలా చెక్ పోస్టుల విషయంలో కానీ, లేకపోతే పోలీస్ శాఖకు సంబంధించిన తనిఖీల విషయంలో కానీ ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండొద్దు, 24/7 వర్క్ చేయాల్సిందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే ప్రతి అణువు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈవెన్ స్కూటర్లు కానీ, కార్లు కానీ, లేకపోతే బస్సులు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, అనుమానిత ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇవన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మరోవైపు ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంది. ఇప్పటికే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో సర్వీస్ రివాల్వర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చోట్ల సస్పెక్ట్ ఉన్న విషయంలో ఇప్పటికే అన్ని కూడా తీసుకోవడం పోలీసులకు డిపాజిట్ చేయమని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి పోలింగ్ బూతుల్లో ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, బైండ్ ఓవర్ చేసిన కేసులు, వాళ్ళన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. దానికి అనుగుణంగా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ కి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మరి కాసేపట్లో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అందరూ కూడా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ నుంచి 11 గంటల నుంచి మొత్తం 3 గంటల వరకు ప్రతిరోజు కూడా వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. 25వ తారీఖు నామినేషన్స్ దాఖలుకి చివరి రోజు, 28వ తారీఖు వరకు స్క్రూటినీ ఉంది. 28 తర్వాత
పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఫైనల్ కాబోతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించి చూస్తే మాత్రం 20 వరకు మొత్తం ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లని పరిశీలించడం, 26వ తారీఖు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ జాబితాను రిలీజ్ చేయబోతోంది. ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోవాలని చెప్పేసి కోరుతుంది. ఇంకా ఎలక్షన్కి సంబంధించి చూస్తే మాత్రం గతంలో సంబంధించి మొత్తం కూడా వీవీప్యాట్లు ఇప్పుడు కొత్తగా వీవీప్యాట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని తక్కువ ఉన్న చోట్లకు సంబంధించి చూస్తే మాత్రం ఇటు బెంగళూరు, అటు పూణే, బాంబే నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి ఈవీఎంలు, వీవీప్యాడ్లు కొన్ని చోట్ల వీవీఎంలు కూడా కొన్ని ఎక్కువ పెట్టించారు. మరో చోట వీవీప్యాడ్లకు సంబంధించిన దాంట్లో దాదాపు ఒక 30 నుంచి 40% ఎక్స్ట్రా తీసుకురావడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయి స్ట్రాంగ్ రూములు కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే రాజకీయ పార్టీలతో పలు దఫాలుగా ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేది కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది, వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే దానికి అనుబంధంగానే జిల్లాల్లోకి సంబంధించి కూడా రాజకీయ పార్టీలతో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదని, ఈవీఎంల తనిఖీల విషయంలోనూ, వీవీప్యాట్ల పనితీరు విషయంలోనూ, వీవీఎంలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూముల విషయంలోనూ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వెరిఫికేషన్ కోసం చూపించడం జరిగింది. మరోవైపు పోలింగ్ సంబంధించి ఇప్పటికే వచ్చినటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించింది కూడా ఆయా సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఎలక్షన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు కావాల్సిన అన్ని రకాల అంశాల్లోనూ ఎలక్షన్ కమిషన్ సర్వసన్నద్ధంగా ఉందనేది స్పష్టం చేశారు గోపాలకృష్ణ ద్వివేది. అయితే ఈ రోజు నుంచి మొత్తం కూడా రాజకీయ పార్టీలుగా ఇప్పటివరకు ప్రచారం జరిగిన ఈ రోజు నుంచి అభ్యర్థులుగా ప్రచారం జరగబోతుంది కాబట్టి మొత్తం మీద అభ్యర్థులకు సంబంధించిన కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన కానీ, నగదుకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఓటర్ల ప్రలోభపెట్టే అంశంలో సంబంధించిన కానీ ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలయ్యేంత కూడా నిరంతర నిఘా ఉంచాలని చెప్పేసి భావిస్తుంది. Back to studio. Right. Thank you, Srinivas. Thanks for the updates.